చందుర్తి మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ ఆవరణలో నిర్మిస్తున్న ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణ నమూనాను పీడీఆర్ శంకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇల్లు నిర్మాణం చేసుకునే శక్తి లేని వారికి, కుటుంబ భారం మోయలేని స్థితిలో ఉన్న వారికి తక్కువ ఖర్చుతో ఎక్కువ నాణ్యత ప్రమాణాలతో ఈ నమూనా ఇల్లు నిర్మించడం జరుగుతుందని అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి లబ్ధిదారునికి ఇల్లు అందించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్ఫర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గొట్టె ప్రభాకర్, వేల్పుల దేవస్వామి, పులి సత్యం తదితరులు పాల్గొన్నారు. నేను చేపట్టబడే డెమాన్స్ట్రేషన్ హౌస్ ఏదైతే ఉందో, నమూనా ఇల్లు కట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే బడుగు బలహీన పేద ప్రజా వర్గానికం ఇప్పుడు ఆర్థికంగా మరి భారం మోపలేక పరిస్థితుల్లో ఉన్న వారికి ఇది ఒక నమూనా గృహము. మరి ఏ రకంగా పటిష్టంగా నాణ్యతగా మరి నిర్మాణము తక్కువ వ్యవధి కాలంలోనే ఎక్కువ మన్నికగా ఉండేటట్టు ప్రభుత్వం ఆలోచించి దానికి ఆలోచనకు అనుగుణంగా సాంకేతిక పరంగా మా శాఖ ద్వారా నిపుణులైన ఇంజనీర్ల ద్వారా ఇది డిజైన్ చేయబడినది గృహము. దీన్ని ఇప్పుడు వినియోగంలోకి అతి త్వరలో మన అందుబాటులో ఉంచి మండల కేంద్రంలో అందరి లబ్ధిదారులకు ఇది సౌకర్యం అర్థం ఏదైతే ఉందో ఇది మండల ప్రాంగణంలో స్థలం ఇవ్వడం కూడా దానికి చాలా కృషి జరిపిన అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతూ, మరి ఈ టెక్నాలజీని అన్ని పేద ప్రజలు మండల కేంద్రంలో వాడుకొని మరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఈ ఇంద్రమ్మ ఇండ్ల ప్రగతిలో ముందుంచుతారని నేను భావిస్తూ, ఇల్లు గృహ నిర్మాణం గురించి ఇక్కడ మోడల్ హౌస్ చేపట్టడం జరుగుతున్నది. ఈ మోడల్ హౌస్ ఏంటంటే ఈ లాంచింగ్ విలేజెస్లో ఏ విధంగా నూతన పద్ధతులతోటి మరియు కాస్ట్ ఎఫెక్టివ్ టెక్నాలజీ తోటి మనం నిర్మించుకున్న లబ్ధిదారులకు అవగాహన కల్పించడానికి ప్రతి రాష్ట్రం మొత్తం మీద ప్రతి మండలంలో ఒక ఇందిరమ్మ ఇల్లు నమూనా గృహం కట్టాలని గవర్నమెంట్ నుంచి ఆదేశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలము కూడా టేకప్ చేస్తున్నాము. దీంట్లో ఏంటంటే స్టీల్ ఎక్కువ ఖర్చు కాకుండా ఒక 50% ఉండాలనే ఉద్దేశంతో కాలమ్స్ అనేది బేస్మెంట్ లెవెల్ వరకే షార్ట్ కాలమ్స్ తీసుకుంటారు. దాని తర్వాత ప్లింత్ వేసి మామూలుగా పాత మట్టి ఇటుకతో కాకుండా సిమెంట్ ఇటుకతోటి కట్టుకుంటే తొందరగా టైం సేవ్ అవుతుంది, మళ్ళీ కాస్ట్ ఎప్పుడు తక్కువ ఉంటుందని సిమెంట్ ఇటుకలతో ఉండి మళ్ళీ స్లాబ్ ఒక 6 ఇంచులు అది కాకుండా 4.5 ఇంచులతోటి తక్కువ ఖర్చుతోటి చేయాలనే ఉద్దేశంతో 5 లక్షల గృహ నిర్మాణం పూర్తి చేయాలని లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని ఇక్కడ చేపట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న లబ్ధిదారులు వచ్చి కూడా విజిట్ చేసి దీని మీద అవగాహన తీసుకొని మా డిఈస్ తోటి ఏఈస్ తోటి కూడా ఏమైనా సలహాలు సూచనలు తీసుకొని వాళ్ళ ఇళ్ళ నిర్మాణం పూర్తి చేసుకోగలరని కోరడం జరుగుతుంది.